మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 జనవరి 10న అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినం రాబోతుంది. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఇది ఎంతో పుణ్యవంతమైన రోజు, పరమ పవిత్రమైన రోజు. విష్ణు భక్తులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు ఈ పవిత్ర కథను విన్నా, ఈ వీడియోని చూసిన అదృష్టం మీ తలుపు తడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరికి వెళ్ళాడు. ఆ ముని నారదుణ్ణి చూడగానే, అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు. అప్పుడు నారదుడు మునితో, విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అంటూ బదులిచ్చారు. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు ఆ ముని. అదేనంటూ నారదుల వారు అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి నారదుణ్ణి చూసి ఇలా అన్నాడు, స్వామి, మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు. స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉన్నాను. నీ గురించి ఏమైనా అడగమంటావా అన్నారు నారదుల వారు. దానికి సమాధానంగా చెప్పులు కుట్టుకునేవాడు, అడగడానికి ఇంకేముంది తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు. అలాగే అంటూ నారదుల వారు అక్కడి నుండి తిరిగి వైకుంఠానికి బయలుదేరారు. వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు. ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపోయాడు. నిత్యం హరినామ స్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావటం ఏమిటి అన్న ఆలోచనలో నారదుల వారు మునిగిపోయారు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. అప్పుడు స్వామి నారదునితో, నారదా, నీ సందేహం నాకు తెలుసు. నీ అనుమానం తీరే ఉపాయం నా దగ్గర ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలో నుంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అని అన్నారు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరారు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు అని అడిగాడు ముని. ఏముంది, వేలెడంత సూది బెజ్జంలో నుంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నారు నారదుల వారు. దానికి ఆ ముని చిరునవ్వుతే, భలే వారే, సూది బెజ్జంలో నుంచి ఏనుగుని పంపించటం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లు ఉన్నారు, లేదా ఏదో భ్రాంతికి గురువై ఉంటారు అన్నాడు. నారదుల వారు అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. మరి కొంత దూరం వెళ్ళాక ఆయనకు మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు. నారదుడిని చూడగానే ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, అయ్యా దయచేయండి, ఎక్కడి నుంచి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్ళారా? స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు. దానికి నారదుడు, అంతా బాగానే ఉందయ్యా. నేను వైకుంఠానికి వెళ్ళే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలో నుంచి ఏనుగుని ఎక్కిస్తూ ఉన్నారు అన్నాడు. దానికి ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి, మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు. అదేంటి, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.
దానికి ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి భలేవారే, భగవంతునికి అసాధ్యమంటూ ఏముంటుంది? ఇదిగో ఈ మర్రి పండును చూడండి, ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్టుగా మారుతాయి కదా. పోనీ అక్కడితో ఆగుతుందా? ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకు సాధ్యమే కదా అన్నాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అర్థమయ్యింది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది. భక్తుడి కోసం చండాలుడిగా మారిన ఈ విష్ణుమూర్తి కథను వినటం వలన పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు. అనునిత్యము విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉంటాడు. ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసీ దళాలతో స్వామిని పూజిస్తాడు. అది చూసిన చోళరాజుకు ఆవేశాలు కలుగుతాయి. నేను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలాగా తులసీ దళాలతో పూజ చేస్తావా అని రాజు విష్ణుదాసుపై మండిపడతాడు. అంతేకాదు, పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్లకు భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళల్లో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ రాజు హేళనగా మాట్లాడతాడు. అప్పుడు విష్ణుదాసు రాజుతో, అయ్యా, మీరు ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశారో నేను కూడా అది ఆశించే నాకు తెలిసిన విధంగా పూజించానని అంటాడు. దానికి చోళుడు ఇలా అంటాడు, పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి, పుణ్యం కోసం నువ్వు అవన్నీ చేయగలవా అంటూ దురుసుగా మాట్లాడతాడు. విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడని ఆ రాజు అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటాడు. ఇక రాజు మన ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి వాళ్ళందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించినా రాజు గనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు. విష్ణు సాన్నిధ్యం త్వరగా పొందాలనే ఉద్దేశంతో చోళరాజు గయక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయాలలో అనునిత్యం ఆయనకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భగవంతుడికి నివేదన చేసిన అన్నం తినాలని అనుకుంటాడు. కానీ భగవంతుడికి నివేదన చేసిన అన్నం పెట్టిన చోట కనిపించదు. భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవటంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది? ఆశ్చర్యంగా ఉంది. పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తాడు. ఆ తరువాత కాసిన్ని మంచినీళ్లు త్రాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయటం ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావటం జరుగుతూ ఉంటుంది. అలా వారం రోజుల పాటు అలాగే జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఒక రోజున ఎలాగైనా సరే అన్నం దొంగను పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లుగా నటిస్తాడు. అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. అటూ ఇటూ చూసి అన్న పాత్రను పట్టుకుని పరుగందుకుంటాడు. ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గబాలున పైకి లేస్తాడు. నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు. విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. తనను పట్టుకోవడానికి వెంటపడుతున్నాడనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు. కంగారు పడవలసిన పని లేదని, ఆయన తినే అన్నంలోనికి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ చండాలుడు చిరు మందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు.
అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవటంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనను పరీక్షించటం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకు అర్థమైపోతుంది. అనంత బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసామాన్యమైన భక్తిని అభినందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అయితే అలా విష్ణుదాసును తీసుకుని వెళ్తున్న ఆ విమానాన్ని గయక్షేత్రంలోని చోళుడు చూస్తాడు. మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయక్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు. అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి వెంటనే రాజ్యాన్ని తన మేన అల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తూ ఉండంగానే అగ్ని ప్రవేశం చేస్తాడు. చోళుడు హోమగుండంలోనికి అడుగు పెట్టగానే అందులో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయనను అక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తూ ఉండగానే చోళుణ్ణి స్వామి వైకుంఠానికి తీసుకుని వెళతాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆయనకు కావలసినది అంకిత భావం, అచంచలమైన భక్తి. స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే వైకుంఠ ఏకాదశిలోపు ముక్కోటి ఏకాదశి కథను వింటే చాలు 7 జన్మల మహాపాపాలు తొలగిపోతాయి, 1 కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి ముక్కోటి ఏకాదశి గొప్పతనం గురించి వివరించమని అడిగాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. ఓ రాజశ్రేష్ఠుడా, ముక్కోటి ఏకాదశిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అలాంటి వారికి అశ్వమేధయాగం చేసినంత ఫలితం కలుగుతుంది. 100 యజ్ఞాలు చేసిన పుణ్యం, 100 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. అంతేకాదు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, వైకుంఠ వాసాన్ని కలిగిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలియజేసే ఒక కథ ఉంది. ఈ కథ విన్నంతనే అశ్వమేధయాగం చేసినంత పుణ్యంతో పాటు సకల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథను చెప్తాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. పూర్వం అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది. దానిని వైకానసుడనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండేవాడు. ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేదజ్ఞాన పారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. ఒకరోజు రాత్రి మహారాజుకు ఒక కల వచ్చింది. తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు కల వచ్చింది. ఆ కలతో రాజుకు మెలకువ వచ్చి కలలో చూసిన దృశ్యంతో ఎంతో బాధపడ్డాడు. మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను బ్రాహ్మణులకు చెప్పాడు. ఈ నరక స్థితి నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థిస్తున్నట్లుగా కూడా రాజువారికి తెలియజేశాడు. ఆ కల గనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్య పాలనలో ఎటువంటి సుఖం గాని అభిరుచి గాని అతనికి కనబడటలేదు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఊదాసీదంగా వ్యవహరించసాగాడు. తండ్రి నడకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుని యొక్క జీవితం, రాజ్యం, సంపద, బలం, ప్రభావము అన్నీ వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రిని నరక బంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు. రాజా, ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి, ఆయనే మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేయగలరు అన్నారు. వారి సలహాను వినిన ఆ మహారాజు బ్రాహ్మణులతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు రాగానే రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు ఆ మహారాజు
పర్వతమునితో, స్వామి, మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే, కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దానిని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. అప్పుడు రాజు పర్వతమునితో జరిగిందంతా కూడా వివరంగా చెప్పి, నా తండ్రి నరక బాధల నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని అడుగుతాడు. రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని తన దివ్య దృష్టితో చూసి రాజుతో, రాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉన్నారు. వారి ఇద్దరినీ సమానంగా ప్రేమించకుండా మొదటి భార్యను ఎక్కువ ప్రేమించి రెండో భార్యను బాధపెట్టాడు. దానికే నీ తండ్రి నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. మహాముని చెప్పిన మాటలు విన్న రాజు, మునీంద్ర, జరిగింది జరిగిపోయింది, కానీ ప్రస్తుతం నా తండ్రిని నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం కానీ దానం కానీ ఉంటే నాకు ఉపదేశించండి అని అంటాడు. దానికి మునీంద్రుడు, మహారాజా, ముక్కోటి ఏకాదశి రానున్నది. ఈరోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి. ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు ధారపోయండి. ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడు అవుతాడు. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు. అంత మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు. ఇంతలో ముక్కోటి ఏకాదశి రానే వచ్చింది. పిమ్మట రాజు తన భార్య పుత్రులతోనూ ప్రజలతోనూ కలిసి ముక్కోటి ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా కూడా తన తండ్రికి ధారపోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత ఆకాశం నుండి పూలవాన కురిసింది. తన తండ్రిని దేవతా గణములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు. తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారునితో, నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదించి వెళ్తాడు. అది వినిన మహారాజు తన పరివారమంతటికీ చెప్పి ఎంతో సంతోషిస్తాడు. ఈ ముక్కోటి ఏకాదశిని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి. మరణించిన తరువాత వారు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాస కాలమే దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలము. ఆ పిదప వచ్చే ఏకాదశియే శ్రీ వైకుంఠ ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అనే యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని సేవించుకునే సమయం కావటంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు. ఈరోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యం అని భావిస్తూ ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి, నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి
శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు: మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటబులు ఇలా అన్నారు: సరే, అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటబులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు: వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటబులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటబులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు అసలు ఏకాదశి తిథి ఏ విధంగా ఉద్భవించిందో తెలిపే పురాణ కథను వింటే చాలు వైకుంఠ వాసం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోయి కుబేరులుగా మారుతారు. ఒకనాడు జైమిని మహర్షి తన గురువైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు: గురువుగారు, నేను ఏకాదశి అనే పదాన్ని చాలాసార్లు విన్నాను. అసలు ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి గురించి పూర్తి వివరాలు చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేయండి అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు: మంచి ప్రశ్న అడిగావు. ఈ సందేహం రాబోయే తరాల వారికి కూడా కలుగుతుంది. వారిలో కొంతమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విషయం చాలా ఉపయోగపడుతుంది అని ఏకాదశి విశిష్టత గురించి ఇలా వివరించసాగారు వ్యాస మహర్షి జైమిని మహర్షికి. సృష్టి ఏర్పడిన తరువాత భగవంతుడైన విష్ణువు పాపమునకు మానవీకరణ చేయదలచి పాప పురుషుణ్ణి సృష్టించాడు. మానవుడు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షలు విధించటం, వారికి పునర్జన్మను కలగజేయటం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవాడు పాపపురుషుడు. ఒకనాడు విష్ణువు యమధర్మరాజు వద్దకు వెళ్తాడు. అక్కడి ప్రజలందరూ శిక్షింపబడుతూ ఉంటారు. ఆ ప్రదేశమంతా శిక్షింపబడుతున్న ప్రజల ఆర్తనాదాలు, ఏడుపులతో నిండి ఉంటుంది. వీటన్నిటినీ చూసిన విష్ణుమూర్తి, వీరందరూ ఎవరు? వారిని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా అంటాడు: స్వామి, మీరు పాపపురుషుణ్ణి నియమించారు కదా, ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరైనా పాపాలు చేస్తే వారిని పాపపురుషుడు శిక్షిస్తున్నాడు. అందుకే వీరందరికీ ఈ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి, మరి వీరికి ఈ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, నాకు ఎలా తెలుస్తుంది స్వామి? మీరే ఈ జగత్తును సృష్టించారు, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అన్నాడు.
ఇంతలో విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపం దాల్చి వచ్చి ఇలా అంది, ఎవరైతే ఈరోజు నా ప్రభువైన విష్ణుమూర్తిని స్మరిస్తారో ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఇదే నా వాగ్దానం అని పలికింది. ఈ విషయాన్ని విన్న యమలోకంలోని పాపులందరూ కూడా విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. అప్పుడు ఆ స్త్రీని విష్ణుమూర్తి ఇలా ప్రశ్నిస్తాడు, ఎవరు నువ్వు? నిన్ను ఎవరు పంపించారు అని అడుగగా ఆమె ఇలా చెప్తుంది, స్వామి, నేను మీ పాదదాసిని, ఏకదాసిని, మీలోని కరుణ రూపం దాల్చగా ఏర్పడిన దానిని. దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి. ఎలా అయితే ఈ యమలోకంలోని పాపులందరికీ విముక్తి లభించిందో అలాగే విశ్వంలోని పాపులందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని పూజించటం ద్వారా వారి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి స్వామి అని కోరుతుంది. అంతటా విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. ప్రజలందరూ ఈ విషయం తెలిసి విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇది తెలిసిన పాపపురుషుడు విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతున్నారు. మరి నేను ఏం చెయ్యాలి? నా పుట్టుకకు అర్థం ఏముంది అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, నీవు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అంటారు. దానికి పాపపురుషుడు, నీవు జగమంతా ఉండే జగన్నాథుడవు, నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఎప్పుడైతే ఏకాదశి తన కార్యనిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని పాటించు అని చెప్తాడు. ఆమె ఎప్పుడు అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడైనా దాక్కో అని చెప్తాడు. దానికి పాపపురుషుడు, నేనెక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు. అంతటా విష్ణుమూర్తి, ఏకాదశి రోజు నీవు ధాన్యంలో దాక్కో అని అంటాడు. ఆయన చెప్పిన విధంగానే పాపపురుషుడు ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కుని ఉంటాడు. అందుకే ఏకాదశి రోజు ధాన్యాలను తినటం మహాపాపం. ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకంటే ఏకాదశి అంటే 11, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే జీవించటం అని అర్థం. ఈరోజు నిద్ర తిండి వదిలేసి మానవుని యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో ఆయన మీద ఏకాగ్రతతో జీవించటమే ఉపవాసం. విష్ణుమూర్తిని ప్రార్థించటంలో మానవుడికి అవసరమైన తిండిని కూడా వదిలేసి 11 జ్ఞానేంద్రియాలను ఆయన మీదే లగ్నం చేయాలి. ఆకలితో ఉండి ఆత్మ మీద మనసును లగ్నం చేయలేము అనుకునేవారు పండ్లు పాలు తీసుకోవచ్చు. అవి కూడా సరిపోకపోతే కావలసినన్ని తినవచ్చు. అని ఆ పరమాత్మ మీదే మొత్తం మనసును లగ్నం చేసి మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని వ్యాస మహర్షి జైమిని మహర్షికి చెప్పాడు. త్రిలోక సంచారి అయిన నారదుడు ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాడు. భక్తితో నమస్కరించి, స్వామి, రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు. అయ్యో నారద, నీకు రామనామం గురించి తెలియదా? అదిగో ఆ చెట్టు కొమ్మపై చిలుక ఉంది, అడుగు అని చెప్పాడు శ్రీహరి. ఆ ఆజ్ఞను శిరసావహించి నారదుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు నారదుడు, ఓ చిలుక, రామ అంటే నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించాడు. రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టుపై నుంచి కింద పడి ప్రాణం విడిచింది. అదేంటి, రామ అంటే అర్థం ప్రాణం పోవటమా? ఇలా జరిగిందేంటని మళ్ళీ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్లే చిలుకలను అడిగితే అది వెంటనే కింద పడి ప్రాణం వదిలింది. ఆ చిలుక చావుకు నేను కారకుడను, ఎంత పాపం చేశానని బాధపడ్డాడు. ఓదార్చిన నారాయణుడు, బాధపడుకు నారదా, భూలోకంలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఓ ఆవుకు దూడ పుట్టింది, వెళ్ళి ఆ దూడను అడుగు అన్నాడు. సరే అని చెప్పినప్పటికీ నారదుడికి మనసులో భయం వేసింది. చిలుకలాగానే ఆవు దూడ కూడా చనిపోతే ఆ యజమాని తనను పట్టుకొని కొడతాడేమో అనుకుంటూ వెళ్ళాడు. ఏదైనా గాని రామనామం మహిమ అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరకు వెళ్ళి, ఓ దూడ, రామ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది. అనుకుందంతా అయిందనుకున్న నారదుడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మళ్ళీ నారాయణుడిని వద్దకు వెళ్ళి, స్వామి,
ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది. దీని అర్థం ఇంతేనా అని అడిగాడు. అప్పుడు విష్ణువు, నారద, ఇప్పుడే ఓ మహారాజుకు లేకలేక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని అడుగు అన్నాడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు. కానీ కొంత దూరం పోయి వెనుకకు తిరిగి వచ్చాడు. ఆ చిలుకకు దూడకు ఎవ్వరూ లేరు కాబట్టి నాకేం కాలేదు. కానీ ఇప్పుడు ఆ రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితేంటి? నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుందంటూనే, సరే ఏం జరిగినా అంతా నీదే భారం అనుకుంటూ రాజ్యానికి వెళతాడు. వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు. మీరు మంచి సమయానికి వచ్చారు. లేకలేక నాకు కుమారుడు జన్మించాడు. మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు. లోపల భయం ఉన్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుడిని చేతిలోనికి తీసుకుంటాడు నారదుడు. తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైందనుకుని, నాయనా రాజకుమార, శతమానం భవతి అంటూ వేద మంత్రాలను చదువుతూ మంత్రాలతో కలిసి పోయేటట్లుగా సంస్కృతంలో, ఓ రాజకుమార, రామ అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే రాజకుమారుడు నవ్వుతూ ఉంటాడు. అమ్మయ్య, బతికిపోయాను, రాకుమారుడికి ఏం కాలేదని అనుకుంటూ ఉంటాడు నారదుడు. అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్తాడు. బ్రహ్మ మానసపుత్ర, సర్వం తెలిసిన మీకు రామనామం అర్థం మహిమ తెలియదా? నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఒకసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమయ్యింది. వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవుదూడనై పుట్టాను. మీరు అక్కడికి కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు. రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడా విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు. పక్షి, ఆవుదూడ, రాకుమారుడు అంటే రామనామ శ్రవణంలోనే ఇంత మహిమ ఉంటే రామనామ కీర్తనం వల్ల ముక్తి కలుగుతుందనటంలో సందేహం లేదంటారు పండితులు. అందుకే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందామని, ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి మరుజన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనం చెయ్యాలి. ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది. ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించటం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడడం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు. దేవి లక్ష్మి, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా విను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది. అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు. పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరత్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది. ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన ప్రజలను, యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవారు. అందరూ ఆ కథలను వినేవారు. ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు. రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెప్తోంది అంటాడు. మహారాజు మాటలకు రాణి, మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. తరువాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను, ఋషులను విందుకు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి, మంత్రిగారు,
దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరతాడు. అప్పుడు రాజుగారు, మీకు నచ్చినది చేయండి. ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో రుచులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. ఆహారం మరియు మర్యాదలలో ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. ఇక ఋషులకు విందు పెట్టే రోజు రానే వచ్చింది. వంటవాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీరు వండుతున్నారు. అదే సమయంలో ఒక డేగ తన గోళల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తోంది. కానీ ఆ డేగ వంట చేసే ప్రదేశంపై నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు వంటల్లో పడిపోతాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందున చుట్టుప్రక్కల రాజ్యాల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి ఉచిత ఆసనాలను ఇచ్చి రాజు స్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగటం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ సంఘటనతో రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. అతను వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మజన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకు వస్తుందని ఆలోచించటం ప్రారంభించాడు. మరోవైపు ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపాడు. కొందరు వేరువేరు జన్మలలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి? ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు, ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు. ఋషులు చనిపోవటం వలన అతను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆయన తప్పులేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళ్తున్న ఆకాశంలో ఉన్న డేగకు తెలియదు. డేగ చేత తీసుకువెళ్ళబడుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మ రక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో ఎవరికి శిక్ష పడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు. తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే యమధర్మరాజు తప్పుజీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగమవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుణ్ణి మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు, తల్లి, ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ మహర్షులారా, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తూ ఉన్నారు అని అంటుంది. ఆ ఋషులకు ఏమీ అర్థం కాదు. అమ్మా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే ఆస్థానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినటం వలన చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజ దర్బార్కు వెళ్ళండి. బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు అని అంది.
దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అలా ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు, రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాను చూసి యమధర్మరాజుతో ఇలా అంటాడు: మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు: ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఋషుల మరణం ఉద్దేశించి చేసినది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదని, ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు. అందుకే అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించటంతో సంతోషాన్ని పొందటం వల్ల మహాపాపానికి భాగస్వామ్యురాలయ్యింది. కావున ఈ స్త్రీని 16 రకాల నరకాలకు పంపాలని శిక్ష విధించాడు. కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదాలతో హింసించటం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు. అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు. కాబట్టి వైకుంఠ ఏకాదశిలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు అపర కుబేరులుగా మారుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.